కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. మనం ఇప్పుడు ప్రస్తుతం శ్యామాప్రసాద్ ముఖర్జీ గారి జయంతి వరకు కొన్ని కార్యక్రమాలని, అలానే రేపు ఎమర్జెన్సీ డే, బ్లాక్ డేని రేపు జరుపుకోవాల్సిన అవసరం ఉంది. వీటన్నిటితో పాటు మరి ముఖ్యంగా ప్రస్తుతం రాష్ట్ర పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమం, ఎలాగైతే మనం మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి ప్రశిక్షణ నిర్వహించామో, ఇప్పుడు డిజిటల్ ప్రశిక్షణని మనం ఈ డిజిటల్ ప్రశిక్షణ ఎవరికి వారం మన ఇంట్లో కూర్చొని మన సెల్ ఫోన్లో చేసే ప్రక్రియ. ఇది ఎలాగంటే మనకి ముఖ్యంగా సరళ యాప్ అనేది ఇవాళ మన రాజకీయంగా మన భవిష్యత్తుని సరళ యాపే నిర్దేశించే పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఎందుకంటే ప్రతి ఒక్క కార్యక్రమం సరళ యాప్ ద్వారా సెంట్రల్ పార్టీ, స్టేట్ పార్టీ మానిటరింగ్ జరుగుతుంది. కాబట్టి ఈ డిజిటల్ ప్రశిక్షణ కూడా మనం సరళ యాప్లోనే చూడాలి. ఈ సరళ యాప్ మనం యాప్ స్టోర్ నుంచి కానీ ప్లే స్టోర్ నుంచి మనం ఈ సరళ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకొని దీన్ని ఓపెన్ చేస్తే దీనిలో ప్రస్తుతం మనం డిజిటల్ లెర్నింగ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ డిజిటల్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అనేది ఒక ఇది ఉంటుంది. దీన్ని మనం ఆన్ చేసుకున్నాం. దీన్ని మనం ఆన్ చేయగానే మనకి ఇలా వస్తుంది అనమాట. ఇలా వస్తే మనం దీనిలో మన ఎగ్జామ్ రాయాలి. చూడండి, మన విజయ్ ఫోను. ఈ ఫోన్లో మనోడు క్రెడిట్ స్కోర్ 410, 7 కోర్సులు పూర్తి చేస్తున్నాడు, 2 ట్యాగ్లు ఉన్నాయి. ఇలా యాక్యురసీ 99.99%. సో ఇవన్నీ కూడా మనం ఇందులో చేసే కార్యక్రమాల వల్ల ఇవన్నీ మనకి డేటా మన తయారవుంది. ఇది 410 మనోడికి ఉంది, నాకైతే 290 ఉంది. సో మనం ఇలా వచ్చాం. ఇక్కడి నుంచి దీనిలోకి వెళ్తే ఇక్కడ మన తరగతులు మొదలైపోయాయి. మొత్తం 4 కోర్సులు ఉంటాయి. ప్రశిక్షణలో 4 కోర్సులు ఉంటాయి. దీనిలో ఒక్కొక్క వీడియో చూసి ఆ వీడియో తర్వాత మనకి పీడిఎఫ్లు ఉంటాయి. ఆ పీడిఎఫ్లు కూడా చదివి వీలైతే వాటిని ప్రింట్ తీసుకొని పెట్టుకుంటే మనకి ఎప్పటికైనా సరే అది మంచి సమాచారం మన దగ్గర ఉన్నట్టు గమనించాలి. తర్వాత ఎట్లాగా ఈ 4 వీడియోలు చూడటం, ఈ వీడియో కూడా ఎంతసేపు ఉంటుంది, మ్యాక్సిమం ఒకటైతే 14 నిమిషాలు ఉంది, ఒకటి 3 నిమిషాలు ఉంది, ఒకటి 4 నిమిషాలు ఉంది, ఒకటి 7 నిమిషాలు ఉంది, ఇంకోటి కూడా 4 నిమిషాలు ఉంది, ఒకటి మాత్రం 14 నిమిషాలు. సో ఇదంతా ఒక గంట టైం. ఈ గంట టైంలో మనం కానీ వీటిని తెలుసుకోవడం వల్ల, ఈ వీడియో చూడటం వల్ల, ఆ పీడిఎఫ్ చదవడం వల్ల, ఎగ్జామ్ రాయడం వల్ల ఖచ్చితంగా ప్రతి కార్యకర్త కూడా బలపడతాడని, మన జిల్లా రాష్ట్రంలో అత్యధికంగా డిజిటల్ లెర్నింగ్ ద్వారా ప్రశిక్షణ పూర్తి చేసుకున్న జిల్లాగా నిలబడాలని, దానికి మీరందరూ సహకరిస్తారని కోరుకుంటూ ధన్యవాదాలు. నమస్తే.